తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నంకు బయలుదేరారు మాజీ సీఎం వైఎస్ జగన్. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వారధి, గొల్లపూడి, గుంటపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లేలా రూట్ మ్యాప్ మార్చుకున్నారు. మరోవైపు అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. తాడేపల్లి నివాసం నుంచి ఇబ్రహీంపట్నంకు బయలుదేరారు మాజీ సీఎం వైఎస్ జగన్. మాజీ మంత్రి జోగి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. జోగి నివాసం దగ్గర నుంచి శ్రీకాంత్. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి అయితే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. జోగి రమేష్ ఇంటి మీద జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించడంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని నివాసం దగ్గర నుంచి బయలుదేరడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాకు సంబంధించి పార్టీ నేతలందరూ కూడా జోగి రమేష్ నివాసం దగ్గరికి కూడా చేరుకోవడం కూడా జరుగుతోంది. కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ జోగి రమేష్ నివాసానికి వచ్చే వాళ్ళని పోలీసులు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే పార్టీ నేతలైనటువంటి దేవినేని అవినాష్తో పాటు జోగి రమేష్, అదేవిధంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర నేతలకు కూడా ఈ ర్యాలీలు కానీ అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలుగా వెళ్ళొద్దని ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం కూడా జరిగింది. ఈ జోగి రమేష్ నివాసం దగ్గరకు వచ్చే వాళ్ళని కూడా అడ్డుకోవడానికి సంబంధించి కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకుంటున్నట్టుగా కూడా పార్టీ నేతలు కూడా చెబుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం జోగి రమేష్ నివాసం దగ్గరికి అయితే పార్టీ శ్రేణులు చేరుకుంటున్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ నివాసానికి వచ్చే రూట్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ రూట్ మ్యాప్ను కూడా ఇప్పటికే మార్చిన పరిస్థితి కూడా ఉంది. తొలుత ఆయన విజయవాడ మీదుగా అంటే కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడ తుమ్మలపాలెం మీదుగా అయితే ఇబ్రహీంపట్నం చేరుకోవాల్సి ఉంది. అయితే విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయి కాబట్టి రూట్ మ్యాప్ మార్చాలని కూడా పోలీసులు జగన్కి నోటీస్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నగర ప్రజలకి ఈ ట్రాఫిక్ వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కూడా రూట్ మ్యాప్ని మార్చుకున్నారు. పోలీసులు సూచించిన విధంగా వెస్ట్ బైపాస్ మీదుగా ఆయన జోగి రమేష్ ఇంటికైతే రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి నివాసం దగ్గర నుంచి నేరుగా కాజా టోల్ ప్లాజా దాటుకొని ఆ తర్వాత వెస్ట్ బైపాస్ మీదుగా రాయనపాడు చేరుకొని అక్కడి నుంచి జోగి రమేష్ నివాసానికి రాబోతా ఉన్నారు. ఇప్పటికే ఆయన గుంటూరు హైవే మీద కూడా చేరుకున్న నేపథ్యంలో మరి కాసేపట్లో కాజా టోల్ ప్లాజాకి చేరుకొని అక్కడి నుంచి వెస్ట్ బైపాస్కి చేరుకుంటారు. అక్కడి నుంచి జోగి రమేష్ నివాసానికి కూడా వస్తారు. మొత్తం ఒక గంట పైన సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పార్టీ నేతలందరూ కూడా ప్రస్తుతం జోగి రమేష్ నివాసానికి చేరుకొని జగన్ రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ జోగి రమేష్ నివాసం దగ్గర ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.